VLSI ప్రిపేర్ అవుతున్నావా? అయితే ఈ వీడియో చూడు. తను చావబోయేది కాపాడడానికి ప్రయత్నిస్తే అర్థం కాలేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మాస్ఫెట్ స్విచ్ అనుకుంటే అది ఆన్ అవ్వడానికి దాని గేట్ అండ్ సోర్స్ టెర్మినల్స్ మధ్యలో సర్టెన్ వోల్టేజ్ కంటే ఎక్కువ అప్లై చేయాలి. దాన్నే థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. మన చిప్లో బోత్ NMOS అండ్ PMOS ఉంటాయి. మన చిప్ ఫ్యాబ్రికేట్ అయ్యి వచ్చిన తర్వాత కొన్ని డివైసెస్ యొక్క థ్రెషోల్డ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే అది ఆన్ అవ్వడానికి తక్కువ వోల్టేజ్ ఇస్తే సరిపోతుంది. దీస్ ఆర్ ఫాస్ట్ డివైజెస్. కొన్ని డివైజెస్ యొక్క థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఆన్ అవ్వడానికి మనం ఎక్కువ వోల్టేజ్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ స్లో డివైజెస్. ఇప్పుడు NMOS స్లో ఉండి PMOS కూడా స్లో ఉంటే దట్ ఈస్ స్లో కార్నర్. ఇఫ్ NMOS ఫాస్ట్ ఉండి PMOS కూడా ఫాస్ట్ ఉంటే దట్ ఈస్ ఫాస్ట్ కార్నర్. ఇలానే స్లో ఫాస్ట్ అండ్ ఫాస్ట్ స్లో కార్నర్స్ కూడా ఉంటాయి. ఈ కార్నర్స్ ఫంక్షనాలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో వీడియో కావాలంటే కామెంట్ CMOS.